హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రెజెంట్ మన సొసైటీలోని చాలా వరకు ట్రెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే అసలు దేన్ని వైరల్ చేయాలి, దేన్ని వైరల్ చేయకూడదు, దేని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి, దేని గురించి మాట్లాడుకోకూడదు. సో ఇలాంటివి జనాలు మర్చిపోతున్నారా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా పర్వాలేదు మనం తీసుకుందాంలే అన్నట్టు తీసుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ అయితే ఇదే తరహాలో ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు వేదిక న్యూట్రిషన్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే గౌతమి. రీసెంట్ డేస్లోని పెళ్ళి, ఇంతకు ముందు ఏంటంటే ఒక ఏడు రాగానే, అంటే అమ్మాయికి ఒక 18, అబ్బాయికి ఒక 21, 22 రాగానే వెంటనే పెళ్లి చేసేయాలి అని చెప్పి ఉండే. బట్ ఇప్పటికి వచ్చేసరికి పెళ్ళి అన్న మాట పక్కన పెట్టేస్తున్నారు మొత్తానికి. ఓకే, బిజీ లైఫ్, సెటిల్ అవ్వాలి. ఓకే, సెటిల్ అయిన తర్వాత అయినా చేసుకుంటున్నారా అంటే అది లేదు. అసలు పెళ్ళి అన్న టాపిక్ వస్తేనే చాలామంది గసురుతున్నారు, చిరాకు పడుతున్నారు. మా లైఫ్లో అసలు పెళ్ళే వద్దురా బాబు అని అలాంటి ఒక డెసిషన్కి వచ్చేస్తున్నారు. మెయిన్ రీజన్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఈవెన్ పెళ్లి విషయంలో అలాగే ఉంటున్నారు, పిల్లల విషయంలో కూడా అలాగే ఉంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెళ్ళి నువ్వు అన్నట్టుగా 18 and 21 దాటేసింది ఎప్పుడు. ఇప్పుడు 35, 36 కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఓకే, మా చిన్నప్పుడు ఒక 45, 50 ఇయర్స్ వాళ్ళకి ఎప్పుడో కుదరక ఒక పెళ్ళి కుదిరితే ఏంటమ్మా పెళ్ళి చేస్తున్నారా, షష్టి పూర్తి చేస్తున్నారా అని అడిగేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అట్లా ఇప్పుడు 30, 35కి పెళ్ళిళ్ళు చేసుకొని 40కి పిల్లల్ని అంటుంటే ఎట్లా ఉంటుంది వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 30 వరకు వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ ఒక ఇండిపెండెంట్గా. రీసెంట్లీ ఆల్సో ఐ స్పోక్ ఇన్ వన్ ఆఫ్ ది ఫోరమ్స్. ఒకప్పుడు అమ్మాయి 18 ఇయర్స్ వరకు పేరెంట్స్ దగ్గర ఉండేది, మిగతా లైఫ్ అంతా ఇన్లాస్ దగ్గర ఉండేది కదా. తన 100 ఏళ్ల జీవితంలో 18, 19, 20, మహా అయితే 22 ఏళ్ళు అనుకో. అప్పటికల్లా తక్కువ టైం పేరెంట్స్, ఎక్కువ టైం ఇన్లాస్ స్పెండ్ చేసేసి, తో వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ టైం పేరెంట్స్ తోటి, తక్కువ టైం ఇన్లాస్ తోటి ఉండట్లేదులే. పేరెంట్స్ తోటే ఉంటున్నారు, పెళ్ళి అయ్యాక వేరేగా ఉంటున్నారు. సో ఇన్లాస్ అన్న కాన్సెప్ట్ ఈ మధ్య మొత్తం వ్యానిష్ అయిపోయింది. కాబట్టి ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఎవరైనా ఒక చిన్న మాట అనగానే, ఎందుకంటే ఫుల్ ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఒక ఇండిపెండెన్స్కి, ఒక మంచి లైఫ్కి అలవాటు పడిపోయి ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళే. పేరెంట్స్ ఎక్కువ క్వశ్చన్ చేయరు కదా, ఒక పాయింట్ దాకా చేస్తారు. ఈ మధ్య పేరెంట్స్ ఎట్లా అయిపోయారంటే అమ్మాయి ఒక ఎంబీఏనో ఒక ఇంజనీరింగో అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి రాగానే అమ్మాయిని అక్కడ చూస్తారనమాట. అమ్మాయి ఏది చెప్తే అదే రైట్ మనకి. ఓకే, అమ్మాయి తప్పు చేసినా నువ్వే రైట్. పేరెంట్స్ అట్లా అయిపోయారు. ఓకే, సో దెర్ ఇస్ నో ప్రాసెస్ ఆఫ్ కరెక్షన్ ఇక్కడ లేదు. ఓకే, అమ్మాయి ఒక 1,00,000, 2,00,000 సంపాదిస్తుందంటే వాళ్ళ అమ్మాయి గ్రేట్, వాళ్ళ అమ్మాయి ఏం చెప్పినా పేరెంట్స్ గుడ్డిగా అదే నమ్మేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. చాలా తక్కువ మంది అట్లా ఇంకా పిల్లల్ని కంట్రోల్ పెట్టుకునే పేరెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్. మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు ఎంత చెప్తే, అబ్బాయిలు ఎంత చెప్తే అంతే. కాబట్టి ఇంత అవుతుంది. కాబట్టి ఈ జనరేషన్కి ఏమైపోయిందంటే మేము చెప్పేది అంతా రైటే, మేము చేసేది అంతా రైటే, మేము పెళ్లి చేసుకోము, మాకు అవసరం లేదు, మాకు ఇలాగే ఫ్రీడమ్. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ సంగత్ కాసర్ అంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, అబ్బో పెళ్ళి చేసుకుంటే బాధలు, ఇట్లా పడాలి, టైంకి ఇంటికి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి, ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువైపోతూ ఉంటుంది, మనం ఫ్రీగా ఏం చేసుకోలేము. దాని తర్వాత పిల్లలు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పెళ్ళి చేసుకోవాలి అంటే ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, పిల్లల్ని కనాలంటే ఇంకొక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇట్లా అంటే ఇంకెప్పటికి అవుతుంది. పెళ్ళి అవ్వగానే పిల్లలు పుట్టడం అన్నది ఇట్స్ అ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకొని పిల్లల్ని కంటామన్న వాళ్ళు ఈ మధ్య ఇట్స్ సర్ప్రైజ్ టు మీ. చాలా వింత విచిత్రం అది. అంతే, ఒక ఫ్యామిలీ లైఫ్ అన్నది స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఇట్ హ్యాస్ టు గో ఇన్ అ ఫ్లో. పిల్లలు పుడతారు, దాని తర్వాత ఎందుకు పుడతారు? పెళ్ళి అవ్వగానే ఒక 1 year, 2 years అయిపోగానే, మీ హనీమూన్ పీరియడ్ అయిపోగానే మీకు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కావాలి. కాబట్టి మీ పిల్లలు పుడతారు. మీ పిల్లలు పుట్టగానే మీకు మెచ్యూరిటీ పెరుగుతుంది, వాళ్ళ మీద బాధ్యత పెరుగుతుంది. మిమ్మల్ని బాధ్యత వహించేలాగా చేసేది పిల్లలు కదా. వైఫ్ వచ్చినప్పుడు లవ్ అండ్ అఫెక్షన్, తన కోసం ఏదో చేయాలి, భార్యాభర్తలు అనిపిస్తుంటుంది. పిల్లలు వచ్చాక రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ గురించి మనలో ఉన్న మెచ్యూరిటీ పెరుగుతుంది, వాళ్ళ కోసం ఏం చేయాలి అన్న ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మ్యారేజెస్ చేసుకోము ఇవన్నీ అంటే మాత్రం నెక్స్ట్ ముందుగా ఎక్కడికి తీసుకెళ్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్స్ ఓపెన్గా అయిపోతున్నాయి కాబట్టి దే డోంట్ సీ ఫన్ అనిపించదు మ్యారేజెస్. ఓకే, మ్యారేజ్ అయ్యాక కూడా ఇలాగే ఉంటామేమో అని లివ్ ఇన్ రిలేషన్షిప్స్ యాక్సెప్ట్ చేసేస్తున్నారు కదా. మనం ఎప్పుడైతే లివ్ ఇన్ రిలేషన్స్కి కట్ ఆఫ్ చేసేసి
ఓకే, ఈ మీద ఏదో ఒక కొత్త రూల్ వస్తున్నట్టుంది. ఈవెన్ లివిన్స్కి కూడా సంథింగ్ ఐ థింక్ దే హ్యావ్ టు డూ సంథింగ్. సో అట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత మేబీ కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుందేమో జనాలకి మ్యారేజెస్ మీద. ఓకే. మ్యారేజ్ అంటే ఏదో ఒకరితో ఒకరు ఉండడం, తిరిగేయడము, ఏదో చేసేసుకోవడం ఇదే కాదు. దేర్ ఇస్ సో మచ్ టు డూ ఇన్ ఎ మ్యారేజ్ కదా. ఒక 2 ఫ్యామిలీస్ని, మీ ఫ్యామిలీని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. బేసికలీ మీ యాన్సెస్టర్, మనకు ఒక ఫ్యామిలీ ట్రీ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఉన్నాను అంటే నా వెనకాల నా 2 పేరెంట్స్ ఉన్నారు. నా 2 పేరెంట్స్ వెనకాల 4 ఉన్నారు. మా మమ్మీ సైడ్ 2, మా నాన్నగారు సైడ్ 2, వాళ్ళ వెనకాల ఇంకా 8 మంది ఉన్నారు. ఆ 8కి సో దట్ ఈస్ హౌ అ ఫ్యామిలీ ట్రీ ఫార్మ్స్. మేము పెళ్ళిళ్ళు చేసుకోమంటే యూఆర్ పుట్టింగ్ ఎ ఫుల్ స్టాప్ టు యువర్ జనరేషన్ కదా. ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు మీ ఫ్యామిలీ ట్రీకి. అండ్ పేరెంట్స్ కూడా ఈ మధ్య అబ్జెక్షన్ కూడా చెప్పట్లేదు. ఓకే వాడి ఇష్టం అన్నట్టు కూడా వదిలేస్తున్నారు. పెళ్ళి అన్నది ఆ టాపిక్ అంటే అడిగినంత వరకు అడుగుతాం. ఇంకా సరే అబ్బాయి చెప్పిన దానికి సర్లే వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేస్తాంలే, సెటిల్ అవ్వని, జాబ్ చేయని, బిజినెస్ చేయని, సంపాదించని. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ మనీ. ఇప్పుడంతా సంపాదన, లగ్జరీ, ఇవన్నీ రాను ఆ సంపాదన కూడా పోతుంది. ఒకప్పుడు మనం ఫ్యూచర్ జనరేషన్కి దాచాలి అవన్నీ అట్లాంటి కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు కదా అందరూ. ఇప్పుడు ఉన్నది ఇప్పుడు సంపాదించండి, ఇప్పుడు తినండి, వాళ్ళని జస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ, పిల్లలకి ఏంటి మన రెస్పాన్సిబిలిటీ, వాళ్ళని చదివించి ఒక మంచి లైన్లో పెట్టేస్తే చాలు, అంతే. అంతకు మించి వాళ్ళకి ఏం కోట్లు సంపాదించక్కర్లేదు. ఇప్పుడు లేటెస్ట్గా అది కూడా పెద్దవాళ్ళు కూడా అట్లా ఆలోచిస్తున్నారు. మాకున్నది మేము ఎంజాయ్ చేస్తాం. కాబట్టి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎక్కడ ఫుల్ స్టాప్ రావాలంటే పిల్లలకి మనం వాల్యూ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లేలాగా పేరెంట్స్ ఉండాలి. వాల్యూస్ చెప్తూనే ఉండాలి. వాళ్ళు ఎంత 25 ఏళ్ళు వచ్చినా మన ఫ్యామిలీ ఇలాగా, మనం ఇలాగా అని చెప్పట్లేదు ఈ మధ్య. అది చెప్పేవాళ్ళు ఉండాలి, చెప్తే వినేవాళ్ళు కూడా ఉండాలి. వినేవాళ్ళు కూడా తక్కువైపోయారు ఇప్పుడు. వినేవాళ్ళు అసలు అసలు వెతికినా సరే దొరకట్లేదు, వినరు అసలు ఎవరు. అంతే. 22, 23 అమ్మాయి సెటిల్ అవుతుంది, చేస్తుంది అంటే అయినా కానీ 20 అట్లీస్ట్ 25 లోపల అమ్మాయికి మ్యారేజ్ చేసేలాగా చూడండి. అబ్బాయిలకైతే 30 హిట్ కాకుండా అట్లీస్ట్ 28, 29. ఓకే, ఈ ఏజ్ గ్యాప్లో పిల్లలకి మ్యారేజెస్ పేరెంట్స్ పూనుకోవాలి. లేదా ఈ మధ్య ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఓకే చేసేసేయండి. జాతకాలు చూసి జాతకాలు కలిస్తేనే పెళ్ళిళ్ళు చేసే రోజులన్నీ పోయినాయి ఇప్పుడు. అస్సలు మేడం జాతకాలు కాదు కదా, ఆ వర్డ్ లేదు అసలు. లేదు. ఓకే, జాతకాలు లేవు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఏదో ఒకటి పెళ్లి చేసుకుంటే చాలు. ఎవరినైనా సరే అమ్మ తల్లి నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకో, అదొక టైప్ అయితే ఆడపిల్లల ఏదో ఒక ఏజ్లో ఎవరినో ఒకరిని చేసుకో, ఎవరైనా పర్వాలేదు, నువ్వు పెళ్లి చేసుకుంటే చాలన్న పేరెంట్స్ ఉన్నారు. పర్వాలేదు మేము ఎవరిని తెచ్చినా యాక్సెప్ట్ చేసేస్తాం. బికాస్ అట్లా అయిపోయారు కదా పిల్లలు. బికాస్ యంగ్ వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువగా పెద్దగా కనిపించే పిల్లలు ఉన్నారు. ఓవర్ మెచ్యూర్డ్గా కనపడుతున్నారు ఈ మధ్య పిల్లలు. చాలా టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఇవన్నీ చూసి పేరెంట్స్ తట్టుకోలేకపోతున్నారు. అండ్ ఇంకొక విషయం కూడా మేడం, ఈ మధ్య కాలంలోని ఇది పెళ్లి చేసుకోవట్లేదు అన్నది పక్కన పెడితే, ఇంట్రెస్ట్ లేక, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేక, అబ్బాయికి అమ్మాయి మీద, అమ్మాయికి అబ్బాయి మీద ఇంట్రెస్ట్ లేక జెండర్స్ కూడా మార్చేసుకున్న జెండర్ అదే దట్స్ వాట్ నేను అందుకే నవ్వుతున్నాను. అలాంటి అసలు మామూలుగా లేవు అసలు. అమ్మాయిని అదే ఒక అమ్మాయి అయితే అబ్బాయిని చేసుకుంటే చాలు, అబ్బాయి అయితే అమ్మాయిని చేసుకోరా బాబు, ఈ సేమ్ జెండర్ పెళ్ళిళ్ళు ఇప్పుడు అవే ఒకటి కదా, అట్లా చేసుకోకుండా ఉంటే చాలు. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి కేసెస్ చాలా అంటే ఫోన్స్లో ఏదో ఆస్ట్రాలజికల్గా టారో రీడింగ్స్ అవి చేయించుకోవడానికి వస్తారనమాట. వాళ్ళు చెప్తారు కేసెస్, ఇట్లా మా అబ్బాయి జెండర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ హర్స్ ఆర్ హర్ ఫ్రెండ్ అని. అది కాకుండా ఏం చేయాలి చెప్పండి అంటే ఏం చేస్తాం పాపం, మీరున్న కల్చర్, మీరున్న కంట్రీ అట్లాంటిది కాబట్టి. అండ్ పేరెంట్స్ ఏం చేయలేరు, పేరెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళాల్సిందే తప్పిస్తే. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఈ మధ్య మనం ప్రే చేయాల్సింది ఏంటంటే మంచి అమ్మాయిని అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకుంటే చాలా అన్న కల్చర్ అక్కడ దాకా తీసుకెళ్ళొద్దు. ఇంకా అట్లా అయిపోతుంది రాను. కాబట్టి దట్స్ వన్ బిగ్ డేంజర్ బెల్ అనమాట. కానీ చాలా ఎక్కువైపోయారు మేడం ఈ మధ్య అయితే. అబ్బాయిలు అసలు దారుణంగా 10కి 8 మంది అట్లానే ఉన్నారు. ఈ ఫోన్లు చూస్తూ ఉంటే ఊరు బాబాయ్ ఏంటి అసలు ఇంతమంది పుట్టుకొస్తూ ఉన్నారు అంటే, వీళ్ళకి నిజంగానే సిమ్టమ్స్ ఉన్నాయా, ఉంటే చేస్తున్నారు కదా, మేకప్ ఆర్టిస్ట్లు అయిపోతున్నారు వాళ్ళు. ఆడవాళ్ళకి మేకప్ ఎట్ట చేసుకోవాలో చెప్తున్నారు ఇవన్నీ. ఇట్స్ అ డేంజర్ బెల్ అనమాట. అంటే దే వాంట్ టు బీ ఫెమినైన్. చాలా మందికి ఇలా ఉంటేనే మాకు బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఎక్కువ మంది వస్తున్నారు.
ఓకే ఓకే, అంటే మనం అమ్మాయిలాగా అయిపోతే ఆ రెడీ, ఆ మేకప్స్ ఇవన్నిటికీ అవును. ఇంట్రెస్ట్ చూపించడం అంటారా? అట్లాంటివి వాళ్ళ ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ అవన్నీ ఎందుకు ఎక్కువగా హైలైట్ చేస్తున్నారో కూడా ఇట్స్ నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ అబ్బాయి పుట్టితే అమ్మో ఈడే ఎట్లా పుడతాడు? కరెక్టే కదా మరి మనకు డౌట్ ఇంతకుముందు అబ్బాయిలు కావాలనుకునే వాళ్ళు, ఇప్పుడు అబ్బాయి వద్దురా బాబు అబ్బాయి మాకు. వద్దు అదే కదా అదే వాడు మళ్ళీ ఎలా చేంజ్ అయిపోతాడో తెలియదు. తెలియట్లేదు మనకి అబ్బాయిలు కదా అమ్మాయిలు కూడా అట్లా ఉన్నారు. అవునవును. ఓ మై గాడ్, అసలు ఆ కేసెస్ వింటుంటేనైతే మనకి మైండ్ అట్లా బ్లూ అయిపోతూ ఉంటుంది. అండ్ తిరిగే వాళ్ళు కూడా ఎవడెప్పుడు ఎలా మార్చేస్తాడో తెలియట్లేదు అసలు. తెలియదు మనకి ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుతున్నారు, అమ్మాయితో మాట్లాడుతున్నారు, అమ్మాయి అమ్మాయి అబ్బాయి అబ్బాయి. ఓహో ఇవన్నీ వింటాంటే అసలు కానీ అబ్బాయి అబ్బాయితో మాట్లాడుతున్నారన్నా సరే అనుమానించాల్సిన పరిస్థితి ఇప్పుడు. అవును. నిజంగానే ఓకే ఫ్రెండ్ Okay. అంటే ఎట్లాంటి ఫ్రెండ్, ఏం ఫ్రెండ్, ఇలా అడుగుతుంటారు. కాబట్టి మై బెస్ట్ సజెషన్ ఈస్ నిజంగా పేరెంట్స్ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఆన్ ద చిల్డ్రన్ మీద కంట్రోల్ ఉండాల్సిందే. 25 దాటనివ్వకుండా వాళ్ళకి మ్యారేజెస్ ఈజ్ మై సజెషన్. నన్ను తప్ప అనుకున్నా పర్వాలేదు, బట్ 25 Yes. దాటక్కర్లే పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. For more videos like this, subscribe Big TV channel.